ఓటీటీలో ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్లో ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఒకటి. దర్శకద్వయం రాజ్ డీకే తీసిన ఈ సిరీస్ తొలి సీజన్ 2019లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 2021లో రెండో సీజన్ కూడా రిలీజ్ అయింది. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో సమంత విలన్గా చేసింది. ఇక దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు 3వ సీజన్ వచ్చేసింది. అది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పేరు చెప్పగానే కామెడీ, క్రేజీ యాక్షన్స్ గుర్తొస్తాయి. కానీ ఈ సీజన్లో అవి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. తొలి సీజన్ ఏమో ముంబై, ఢిల్లీ బ్యాక్డ్రాప్లో జరగగా రెండో సీజన్ చెన్నై, శ్రీలంకలో జరిగింది. 3వ సీజన్కి వచ్చేసరికి మొత్తం సెటప్నే మార్చేశారు డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే. ఈశాన్య భారతంలో కథంతా నడిచింది. భారత్ మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులు, అక్కడ రెబల్ గ్రూప్స్తో కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులు, పాకిస్తాన్ మయన్మార్తో కలిసి భారత్పై చైనా చేస్తున్న కుట్రలు, ఇలా ఒకటేమిటి చాలా విషయాల్ని ఈ సిరీస్లో చూపించారు. ఓ కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లారు డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే. గత 2 సీజన్లలో శ్రీకాంత్ తివారీ చేసే అడ్వెంచర్స్, ఫ్యామిలీ డ్రామా, కొడుకు కూతురు చేసే హంగామా, తోటి ఉద్యోగి జేకే చేసే కామెడీ, ఇలా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేవి. కానీ ఈ సీజన్లో మాత్రం శ్రీకాంత్ తివారీ పాత్ర నుంచి అవి మిస్ అయినట్టు అనిపించాయి. స్టోరీతో పాటు వెళ్ళడం వల్ల శ్రీకాంత్ పాత్ర ఎలాంటి అడ్వెంచర్స్ చేయకుండా ఉండింది. మొత్తం 7 ఎపిసోడ్లు కలిపి దాదాపు 6 గంటల 14 నిమిషాల నిడివి ఉంది ఈ సిరీస్. ఇందులో యాక్షన్ 20% ఉంటే డ్రామా 80% వరకు ఉంటుంది. యాక్షన్ కావాలనుకుని సిరీస్ చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. లేదు డ్రామా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ శ్రీకాంత్ తివారీ క్యారెక్టర్తో ట్రావెల్ కూడా అవుతారు. ఓకే అనిపిస్తుంది.